వందే దత్తం జగద్గురు. ఇప్పుడు మనం సంకటహర గణపతి గురించి తెలుసుకుందాం. ఈ సంకటహర గణపతి లేత సూర్యుని వంటి ఎర్రని శరీర కాంతితో కలవాడుగా ఉంటాడు. ఎర్రని తామర పువ్వునందు ఉపవిష్టుడై అంటే కూర్చుని తన ఎడమ భాగమున పచ్చని శరీర కాంతితో ప్రకాశించుతున్న నల్ల కలవ పువ్వును చేత పట్టుకొని ప్రియురాలకు బాలాదేవిని వహించుచుండెను. ఇతనికి 4 చేతులు, ఏనుగు ముఖము, ఎడమ వైపున కింద నుండి పైకి పాయస పాత్రము పాశము, అట్లే కుడివైపున వరదహస్తము, అంకుశము 4 చేతులతో ధరించి ఉంటాడు. నల్లని వస్త్రాలతో ఉన్న ఈ సంకటహర గణపతి కష్టముల నుండి మనల్ని రక్షించడానికి అవతరించిన సంకటహర గణపతి. ఓం ఘం గణాధిపతియే నమః. ఇక శ్రీ వల్లభ గణపతి ఈయన ప్రకాశించు సకల భూషణములు, ఎడమ చేతి యందు పద్మము ధరించిన వల్లభయ్యకు ప్రియురాలి చేత కౌగిలించుకొనబడి ఉండింది. ఈ స్వామి విశ్వము యొక్క ప్రళయమును అంటే సంహారమును, సృష్టిని, రక్షణమును చేయుచుండు. ఇతనికి 10 చేతులు. కుడివైపున కింద నుండి పైకి వరుసగా తలదంతము, దానిమ్మ పండు, కలువ పుష్పము, వరికంకిని, చక్రము, అట్లే ఎడమ వైపున రత్న కలశము, గద, చెరుకు వంటివి, పద్మమును, పాశమును 10 చేతులతో ధరించి ఉంటాడు. ఇట్టి రూపంతో విశిష్టులైన కోరికలనిచ్చడి శ్రీవల్ల గణపతి ఎల్లప్పుడు మనందరినీ రక్షించునుగాక. ఓం ఘం గణాధిపతియే నమః. ఇది మనం గణపతుల గురించి. అంటే మనకి ఉన్న గణపతులు ఎంతమంది? 32 మందికి. ఈ 32 గణపతుల గురించి మనం సవివరంగా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇక వేరే సబ్జెక్టులకు వెళ్దాం. అంతవరకు ఈ కాంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వందే దత్తం జగద్గురు. జై గురుదత్త.